guys, welcome back to Sneeches Vlogs. If you're new to this channel, don't forget to like, share and subscribe. నేను గిరిజా మణిని. వెల్కమ్ స్నేహ జోషి బ్లాగ్. ఎస్ ఓకేనా? ఓకే. మేము ఇప్పుడు శ్రీకాకుళం సూర్యనారాయణ మూర్తి దగ్గరికి వెళ్తున్నాం. అరసపల్లి చేయడానికి వెళ్తున్నా. హ్యాపీ జర్నీ ఫర్ మీ. అక్కడి నుంచి శ్రీ కూర్మా వెళ్తాం, శివుడిని చూస్తాం. అక్కడ చాలా ప్రత్యేకమైన గుడి అది, శివలింగం. పూర్వకాలం శ్రీకృష్ణదేవరాయల రోజుల్లో ఉండే 700 సంవత్సరాలు శ్రీముఖలింగం. అక్కడ అర్జునుడు, కుంతీదేవి, ధర్మరాజు వీళ్ళంతా కూడా స్టే చేశారు. వాళ్ళు కట్టుకునే గృహం ఇప్పుడు అక్కడ కూడా కొండ మీద ఉంది. కానీ ఆ కొండ చూడడానికి వెళ్ళలేము, కష్టం, చాలా కష్టం. కూర్మం చూసి రిటర్న్ అయిపోతాం. శ్రీకాకుళం అరసపల్లి స్వామిని చూస్తాం, సూర్యనారాయణమూర్తి దర్శనం చేసుకుంటాం. ఈ దర్శనం హ్యాపీగా జరగాలని మేము మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటాం. ఓం శాంతి. ఇప్పుడు మేము భోగాపురం టోల్ గేట్ దగ్గరికి వచ్చాం. భోగాపురం టోల్ గేట్ గైస్, రణస్థలం వచ్చాం గైస్. చాలా ట్రాఫిక్ జామ్ అండి, చిన్న కాదు. సో మీకు ఏమైనా అర్జెంట్ పని ఉంటే మాత్రం ప్లీజ్ త్వరగా బయలుదేరండి. చెప్పు. హలో గైడ్స్, మేము ఇప్పుడు శ్రీకాకుళంలో స్టే చేసాం. ఎంటర్ అయ్యాం. ఇప్పుడు మేము అరసపల్లి వెళ్తున్నాం, సూర్యనారాయణమూర్తి దగ్గరికి. చాలా ప్రసిద్ధమైన గుడి అరసపల్లి. యాక్చువల్గా రసప్తి నాడు సూర్యనారాయణమూర్తి కిరణాలు ఆయన పాదాల మీద పడతాయి. అంటే ఎంత శక్తివంతుదో చూడండి సూర్యనారాయణమూర్తి. ఈ భూలోకంలో అత్యంత బలమైన వాడు సూర్యనారాయణమూర్తి. ఆయన లేకపోతే మనం లేవు. ఆయన వల్ల ఈరోజు మనం జీవించగలుగుతున్నాం. అంటే మనం తినే తిండి అది సూర్యనారాయణమూర్తి అనుగ్రహం మనం. ఎలా అడిగా చెప్పు మళ్ళీ. ఓకే బాబు. అరసవల్లి లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది గాయ్స్. రోడ్ వచ్చిన తర్వాత 200 మీటర్స్లో తీసుకోవాలి. చూడు, ఎదురు చూడు, పట్లక చూడు. అక్కడ కార్లు అక్కడ పెట్టాలి, వాడు వెళ్తున్నాడు కదా. ఇక్కడ రాపి మేము ఇక్కడ దిగుతాం. నమస్కారం. శ్రీకాకుళం వచ్చాం, సూర్యనారాయణమూర్తి గుడికి వెళ్తున్నాం, దర్శనం చేసుకుంటున్నాం ఆ మహానుభావుడిని. ఈ అదృష్టం భగవంతుడు మాకు కలిగించాడు. ఈరోజు ఏకాదశి, ఆ నారాయణమూర్తి దర్శనం చేసుకుంటున్నాం. ధన్యులు మేము. శరీర భాగంలో మెయిన్ కళ్ళు ప్రపంచాన్ని, సృష్టిని, అన్ని ఆనందాల్ని చూడడానికి 2 నేత్రాలు చాలా ముఖ్యం. కాకపోతే సూర్యనారాయణ కిరణాలకి ఈ కళ్ళు తట్టుకోలేవు. కనుక ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కళ్ళు కొని ఆ డిబ్బీలో వేస్తారు. నాయన మా కళ్ళు బాగా కనబడాలి, మేము చక్కగా జీవితకాలం కళ్ళుతో ఆనందంగా అన్ని ప్రకృతిని చూడాలి, భగవంతుని చూడాలి అని కోరుకొచ్చున్నాను. అందుకని కళ్ళు డిబ్బీలో వేస్తాం. ఎంత?
మంది మీద పెట్టండి. 40 రూపాయలు 40. నాకు తెలుసు కదా, నేను వైజాగ్లో కొంటాను కనుక నాకు అడగను. గుళ్ళోకి వెళ్ళొచ్చిన తర్వాత ఆ భగవంతుడు అంత దర్శనం చూపించాడు కనుక చెరుకు రసాన్ని మాకు ఇచ్చాడు. వందకి బాక్స్లో పెట్టు. లేదు మందే మాట్లాడు. ఎంతసేపట్లో అయింది దర్శన? అరగంటలో అయిందండి. 300 రూపీస్ టికెట్స్ తీసుకున్నాం. మేము 4 నెంబర్స్ వచ్చాం కనుక మా బాబు, మా వాళ్ళు, మా మనవరాలు, నేను కలిసి నలుగురికి కలిసి భగవంతుడి దగ్గర ఆ నెంబర్ చెప్పకూడదు. చెప్పండి, ఆయన ఇచ్చింది ఆయన దగ్గరికి ఇచ్చామని. అది మా టికెట్ అరగంటలో అయిపోయిందండి. హ్యాపీగా మేము బయటకు వచ్చి తిరిగిన పూట తాగి హాయిగా పూర్వం వెళ్ళిపోతున్నామండి. పూర్వం కడలిపై శేషకల్పమునా. Thank you for watching this video, and if you like the video, please don't forget to subscribe and see you in the next video.